వాక్య ధ్యానం కొరకు ఒక టాపిక్ని మన ముందు దైవజనులు ఉంచారు. సంఘములో ఒక ప్రయోజనకరమైన విశ్వాసి ఎలా ఉంటాడు, ప్రయోజనకరమైన విశ్వాసి అని ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. ఈ వారము నెక్స్ట్ వారం కూడా అదే టాపిక్ మీద జరుగుతుంది. నిజానికి నాది 2వ వారం, అయితే తమ్ముళ్ళు లేని కారణం వల్ల నేను దాంట్లో ఉంటున్నాను. అయితే నేను విస్తరించి మీతో మాట్లాడలేను, కానీ కొన్ని తలంపులు మీ ముందుంచి మనం అందరం ప్రార్థనలోకి వెళ్దాం. 2 తిమోతి రాసినటువంటి పత్రికలో 2 తిమోతికి రాసినటువంటి పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా కనబడుతుంది. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మళ్ళీ చదువుతాం, ఒకసారి మనసు పెట్టండి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, 4:11. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అనే మాట కనిపిస్తుంది. తర్వాత తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా మాట ఉంటుంది. చూడండి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవై ఉన్నవని ఆ మాట చదువుతూ ఉంటాం. నెక్స్ట్ అదే రైట్ సైడ్లో ఒక పిలోమోనికి రాసినట్టు పత్రికలో ఒక మాట ఉంటుంది. 11వ వచనం చూడండి. అతడు మునుపు అతడు నీకు చదవండి ఎవరన్నా. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అని పౌలు గారు ఈ 3 పత్రికల్లో 3 వచనాల కింద ఈ విధంగా రాసినట్టుగా చూస్తున్నాం. మొదటిది తిమోతిలకు రాసిన పత్రికలో నాకు ప్రయోజనకరమైన వాడు, మార్కు నాకు ప్రయోజనకరమైన వాడు అని చెప్తూ తీతుకు రాస్తూ కొన్ని సంగతులను గూర్చి చెప్తూ సత్క్రియలు చేయుట యందు మనసుంచాలని, విశ్వాసం ఉంచాలని, నీవి సంగతులను దృఢంగా చెప్పాలని కోరుచున్నానని చెప్తూ ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నాయి అని చెప్పినట్టుగా ఉన్నాయి. ఎవరికంట ఫస్ట్దేమో నాకు ప్రయోజనకరము మార్కు ఉంటే అని చెప్పడం, ఇక్కడేమో అవి మనుషులకు ప్రయోజనకరము అని చెప్పడము. ఫిలోమోనుకు రాసిన దాంట్లో నీకు ప్రయోజనకరము అని, నీకు నాకు అన్న మాట ఉన్నది, నీకు కూడా ప్రయోజనకరము అని అక్కడ చెప్పినట్టుగా మాటలు చూస్తూ ఉంటాం. ఈ 3 వచనాలని మనము ఈ ప్రయోజనకరము అనే 3 పదాలు చదువుతున్నాం. ప్రయోజనకరము అంటే ఉపయోగకరమైనది అని అందరికీ తెలుసు. మనకు తెలియని పదం ఏం కాదు ఇది. లేదా లాభము అని మనం చూస్తూ ఉంటాం డిక్షనరీలో కానీ ఎక్కడన్నా చూస్తే. ఏంటంటే ఉపయోగకరమైనది లేదా లాభకరమైనది అని చూస్తూ ఉంటాం. ప్రయోజనకరానికి ఒక నిర్వచనం కింద తీసుకుంటే, అంటే అది ఉపయోగకరమైనది లాభమైనది అని ఎలాగనుకుంటున్నామో, 2 వ్యక్తులకి ఉపయోగపడితే అది ప్రయోజనకరము. ఒకరికే ఉపయోగపడితే ఏంటది చెప్పొచ్చు మీరు, స్వార్థం అవుతుంది. 2 వ్యక్తులకి ఏదైనా ఒక మాట ఉపయోగపడితే అది ప్రయోజనకరమైన మాట కింద ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఒకరికే ఉపయోగపడింది అనుకోండి, అది స్వార్థం కిందకి వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ ప్రయోజనకరమైన ఈ మాట కోసము కొంచెము ఒక 10-15 నిమిషాలు కొంచెం లోతుగా వెళ్దాం.
కుటుంబంలో తండ్రి అంటాడు అంటే ఒక కుమారుడిని, ఈ కుమారుడు నాకు ప్రయోజనకరమైన కుమారుడు అని అన్నప్పుడు ఆ కుమారుడు ద్వారా ఆ కుటుంబముకి ఏదో ఒక లాభము కానీ ఉపయోగం కానీ ఉన్నదని మనం అర్థం చేసేసుకోవచ్చు. సంఘంలో దైవ సేవకులు ఇతడు వల్ల సంఘానికి ఉపయోగము లేదా ప్రయోజనకరము అన్నారంటే ఆ విశ్వాసి ద్వారా సంఘానికి ఏదో ప్రయోజనం ఉందని. సమాజంలో ఒక వ్యక్తి సమాజానికి ఉపయోగపడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ద్వారా సమాజంకి ఏదో ఒక ప్రయోజనం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పదాలు నేను చెప్పాను చూసారా, ఎక్కడా కూడా రెండు పార్టీలు అంటే కుటుంబంలో తండ్రి కానీ కుమారుడు కానీ ఇద్దరికి ఉపయోగపడుతుంది. సంఘంలో దైవ సేవకులకి విశ్వాసులకి కూడా ఉపయోగపడుతుంది. సమాజంలో వ్యక్తులకి సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. అప్పుడే అది ప్రయోజనకరమైన మాటగా మనం చూస్తూ ఉంటాం. అంతేనే కానీ ఒకరికే ఉపయోగపడిందనుకో అది ప్రయోజనకరము అని చెప్పడానికి ఉపయోగం లేదు. అయితే ఈ ప్రయోజనకరమైన విశ్వాసి అని ఒక మాటలో చెప్పాలి అంటే నేను ఈ విధంగా రాసుకున్నాను. ఈ మాటలన్నీ చదివిన తర్వాత ప్రయోజనకరమైన విశ్వాసి అని చెప్పాలంటే తన జీవితం ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ, మళ్ళీ చెప్తున్నాను, తన జీవితం ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే ప్రయోజనకరమైన విశ్వాసి. ఇది ఒకసారి ఆలోచిద్దాం. ఎలాగంట తన జీవితం ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చటం అంటే దేవుని వాక్యానికి లోబడాలి, క్రీస్తు మనకు చూపించినటువంటి ప్రేమను చూపించాలి, ఇతరులకు సహాయపడాలి. అక్కడతో కాదు, దేవునికి మహిమ తెచ్చే పనులు చేస్తూ విశ్వాసులకి తోడుగా ఉంటూ ఎటువంటి శోధనలు వస్తే అట్లా జయిస్తూ ఫలాలు ఫలించేవాడిగా ఉన్నప్పుడే నేను అన్న నిర్వచనము, నేను చెప్పినటువంటి తన జీవితము ద్వారా ఇతరులకు సహాయపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. అది ఒక ప్రయోజనకరమైన విశ్వాసి యొక్క ఆలోచన అలా ఉంటుంది. అయితే ప్రయోజనకరమైన విశ్వాసి అని నేను ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఇది నా ఒక్కడో ఆలోచనే కాకుండా కొంతమందిని కూడి ఏది ప్రయోజనకరమైన విశ్వాసి అని చెప్పొచ్చు, ఏది చేస్తే అది ప్రయోజనకరమైన విశ్వాసి ఆలోచన అవుతుంది, అది సంఘానికి ఎప్పుడు ఉపయోగపడుతుంది అని కొన్ని మాటలు నేను రాసుకుని క్రోడీకరించినప్పుడు మొదటిగా ఒక ప్రయోజనకరమైన విశ్వాసి ఎలా ఉంటాడంటే దేవునిలో నమ్మకంగా ఉంటాడు. ఫస్ట్గా ఎలా ఉంటాడంట? దేవునిలో నమ్మకంగా ఉంటాడు. కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ దేవుని మీద నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవడు. అలాంటి వారినే ప్రయోజనకరమైన విశ్వాసి అని అనడానికి అవకాశం ఉంటుంది. శోధన వచ్చినప్పుడు పారిపోయే వాళ్ళని కానీ, కష్టాలు వచ్చినప్పుడు వెనకడుగేసే వాళ్ళని కానీ సంఘానికి ప్రయోజనకరమైన విశ్వాసులు అంటారా? మనమే చెప్పేయచ్చు చాలా సింపుల్గా కూడా దాన్ని. ప్రయోజనకరమైన విశ్వాసులు అనడానికి ఎటువంటి పరిస్థితి ఉండదు. చాలామంది బైబిల్ గ్రంథంలో కష్టాలు వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ వెనకడుగేయకుండా తన విశ్వాసాన్ని కనబరుచుకుంటూ నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి భక్తులు అనేకులు మనకు కనిపిస్తారు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటూ వెళ్తే, నోవహును చూసుకుంటే తన కాలంలో ఎన్నో దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి ఉన్నప్పుడు నీతిమంతుడిగా జీవిస్తూ తన నమ్మకాన్ని నిలబెట్టుకుని కఠిన సమయాల్లో కూడా ముందుకు సాగినటువంటి అబ్రహాంలాగా, అలా ఇంకా దానియేలు పరిస్థితి మనందరికీ తెలుసు. అక్కడ ఆ గ్రంథంలో మనం చదువుకుంటే మొక్కకపోతే దేవునికి సింహాల బోన్లో వేయడము,
ఫ్రెండ్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. విగ్రహార్థన చేయకపోతే వారిని అగ్నిగుండంలో వేస్తానన్నప్పుడు వారి నమ్మకాన్ని, ఎటువంటి నమ్మకాన్ని కనపరిచారు. ఇలాగ అనేకులు మనం చూసుకుంటూ వెళ్తే అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని మీద నమ్మకం పెట్టుకుని బ్రతికిన వారిని ప్రయోజనకరమైన విశ్వాసులు అనడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మోషే గారికి ఒక మంచి బిరుదు ఉంది. ఏంటో తెలుసు కదా, తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని ఆ బిరుదుని సంపాదించుకున్నాడు మోషే గారు. ఎందుకు సంపాదించుకున్నారు అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆయన రాజుల ఇంట్లో పుట్టాడా? లేదు. పోనీ చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేశాడా? అప్పుడు కూడా కాదు. 40 సంవత్సరాలు మాత్రమే ఉండి 40 సంవత్సరాలు గొర్రెలను మేపుతూ అడవిలో తిరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత కూడా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ వారిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఇశ్రాయేల్ చరిత్ర చదువుతుంటే. మరి అలాంటి ఆయనకి దేవుడు ఒక మంచి పేరు ఇచ్చాడు. ఏంటంటే, నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు అని. మరి అలా నమ్మకంగా ఉన్నప్పుడే ఒక ఏమంటారంటే ప్రయోజనకరమైన విశ్వాసి అని అనడానికి అవకాశం ఉంటుంది. అంతేనే తప్ప నమ్మకం లేకుండా ఉంటే, అంటే చిన్న చిన్న పరిస్థితులకే మనం మారిపోతూ ఉంటే వారిని నమ్మకమైన విశ్వాసి అనడానికి అవకాశమే లేదు. నెహెమ్యా గ్రంథంలో 13:13 ఒక మాట ఉంటుంది, తీయక్కర్లేదు కానీ. అక్కడ షమయ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏమంటారంటే ప్రయోజనకరమైన వాడు, నమ్మకమైన వాడు అని ఒక మాట కనిపిస్తుంది. నమ్మకమైన వాడు అనే మాట కనిపిస్తుంది. నమ్మకం గల మనుషుని పేరు పొందిన షమయ అను ఒక యాజకునికి అని అక్కడ ఆ మాట కనిపిస్తుంది. ఆ మాట చదివేటప్పుడు నేను కూడా దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో, సంఘస్థుల దృష్టిలో ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అని చాలా ఆశ కలిగి ఉండేవాడిని. ఆశపడుతూ ఉంటాను కూడా ఇప్పుడు కూడా. ఎలాగా నమ్మకమైన మనుషుడు అని చెప్పుకునే బాధ్యత నాకు కావాలి అని ఆలోచిస్తూ ఉంటాను. మరి అలాంటి ఆశ ఉన్న వాళ్ళు సంఘంలో ప్రయోజనకరంగా ఉండాలనుకుంటే మొదటిగా ఏం కావాలి? నమ్మకాన్ని కనపరచాలి. నమ్మకం లేకుండా ప్రయోజనకరమైన విశ్వాసగా ఉండడం అసాధ్యం అని చెప్పడానికి ఎటువంటి సందేశం లేదు. ఇంక రెండోదిగా చూసినట్లయితే, నమ్మకమైన విశ్వాసగా ఉన్న మనము సత్ప్రవర్తన కలిగి జీవించినప్పుడు మాత్రమే ఒక ప్రయోజనకరమైన విశ్వాసగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ మాటను సపోర్ట్ చేయడానికి మనం అనేక పదాలు చదువుకోవచ్చు. సామెతలు 16:17 చూసినట్లయితే 2వ భాగంలో, తన ప్రవర్తనను కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడని. అలాగే యెషయా గ్రంథం 57:18 చూసినట్లయితే, నేను వారి ప్రవర్తన చూచితను, వారిని స్వస్థపరచును, వారిని నడిపించును, వారిలో దుఃఖించి వారిని నేను ఓదారుస్తానని. ఈ మాటలు చదువుతుంటే నాకు అనిపించింది, సత్ప్రవర్తన కలిగి ఉంటే ఓదార్చబడతామని, సత్ప్రవర్తన కలిగి ఉంటే కాపాడబడతామని, క్షమించబడతామని అనేక మాటలు మన సత్ప్రవర్తన కోసం చూడవచ్చు. మరి సంఘంలో సత్ప్రవర్తన ఉంటే ఇన్ని గొప్ప మాటలు మనకి దొరుకుతున్నప్పుడు, ఒక ప్రయోజనకరమైన విశ్వాసిగా ఉండాలంటే ఇటువంటి సత్ప్రవర్తన లేకుండా ఈ మాటలు మనం సంపాదించుకోలేము. తద్వారా మనము ప్రయోజనకరమైన విశ్వాసిగా ఉండాలనుకుంటేనే ఇవి కలిగి ఉండాలి. ఈరోజు మన టాపిక్ ప్రయోజనకరమైన విశ్వాసి అని అనుకుంటే, సత్ప్రవర్తన, ప్రయోజనకరమైన విశ్వాసి = సత్ప్రవర్తన. ప్రయోజనకరమైన విశ్వాసి ఏంటంటే నమ్మకంగా బ్రతకడం. అప్పుడే మనం ప్రయోజనకరమైన విశ్వాసులుగా ఈ లోకంలో, ఈ సంఘంలో ఉండగలుగుతాం. అంతటితో నమ్మకం ఉంటే, సత్ప్రవర్తన కలిగి ఉంటే ప్రయోజనకరమైన విశ్వాసం అయిపోతామా అంటే కాదు. ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు కూడా నేను త్వరగా మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే మనము ఈరోజు ప్రార్థనలో ఎక్కువ గడపాలని ఆశపడుతున్నాం. మూడో మాటగా చూసినట్లయితే, దేవుని సంఘం ఎడల, మనుషులందరి ఎడల ఒక అవినాభావ సంబంధము కలిగి ఉండాలి. ఒక ప్రయోజనకరమైన విశ్వాసి అంటే సంఘానికి, మనుషులకి, అంటే
విశ్వాసులకి మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరిచే విధంగా ఉండాలి. వాళ్ళే ప్రయోజనకరమైన విశ్వాసులుగా ఉండగలుగుతారు. సంఘంలో ఉండి విశ్వాసులతో సంబంధం లేకపోయినా, విశ్వాసులతో ఉండి సంఘానికి కట్టుబడి లేకపోయినా దెర్ ఈజ్ నో యూజ్. ఎందుకంటే వాళ్ళ వల్ల యూజ్ ఏముండదు. సంఘానికి ప్రయోజనకరమైన విశ్వాసి అని అనిపించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నిస్వార్థమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకోవాలని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కనుక చూస్తే, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మంచి పనులు ప్రేరేపించుకుంటూ ఒకరినొకరికి లోబడి ఉండాలని తెస్సలోనిక పత్రికలో పౌలు గారు చెప్పిన మాటను గుర్తు చేసుకోవచ్చు. ఈ విధమైన అవినాభావ సంబంధం ఉన్నప్పుడే వారు ప్రయోజనకరమైన విశ్వాసులుగా ఉండే అవకాశం ఉంటుంది. మరొక మాట చూసినట్లయితే, ప్రయోజనకరమైన విశ్వాసి మంచి సాక్ష్యం పొందినవాడుగా ఉండాలి. అంతేనే తప్ప మంచి సాక్ష్యం లేకుండా ఇది ప్రతి చోట మర్చిపోవద్దు. మంచి సాక్ష్యము ఓన్లీ సంఘంలో ఉంటే సరిపోదు. కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సమాజంలో ఉండాలి. అప్పుడే ఒక మంచి ప్రయోజనకరమైన విశ్వాసగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సంఘంలో ఉండి కుటుంబంలో లేకపోయినా, కుటుంబంలో ఉండి సమాజంలో లేకపోయినా ఆయన్ని ప్రయోజనకరమైన విశ్వాసి అనరు. ఎందుకన్నారు? కుటుంబంలో మంచి పేరుంది, మంచి అది ప్రయోజనకరమైన వ్యక్తిగానే ఉన్నాం. సంఘానికి వచ్చినప్పటికి ఉపయోగపడితే ఆయన ప్రయోజనకరమైన విశ్వాస కింద లెక్కెడతామా? లెక్క పెట్టాం. ఓకే, సంఘంలో ఉన్నాం, కుటుంబంలో లేదు. ఆయన రేపొద్దుట ఎవరినన్నా కుటుంబం నుంచి రాబట్టగలుగుతాడా? నో, రాబట్టలేడు. దాన్ని కూడా మనం కన్సిడర్ చేయని అవసరం లేదు. అందుకని ప్రతి చోట మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళని ప్రయోజనకరమైన విశ్వాసులుగా మనం చెప్పడానికి అవసరం ఉంటుంది. అలాగే ఎదుటివారికి అంటే మన సహోదరుల పట్ల మనము ఒక అంకిత భావంతో పనిచేసినప్పుడే ప్రయోజనకరమైన విశ్వాసగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఈ విధంగా చెప్తాను. ఒక సహోదరుడు కష్టంలో ఉన్నప్పుడు, సహోదరి కష్టంలో ఉన్నప్పుడు నాకెందుకులే అని తిరిగే వాళ్ళని ఏమంటారు? అది ప్రయోజనకరమైన విశ్వాసం అని అంటారా? మనకు కూడా కొన్ని గుర్తొస్తున్నాయేమో కదా. మనకి మన సహోదరుల పట్ల మనం ఏ విధంగా ఉన్నామో అర్థమవుతుంది కదా మనకు కూడా. ఒకవేళ అదే నిజమైతే ఈరోజు మనం ప్రయోజనకరమైన విశ్వాసుల లెక్కల్లో ఉండకపోవచ్చేమో. కానీ ఈ మాటలు రేపొద్దుట మనకి మనమే చూసుకుంటూ మనల్ని మనమే ఒకసారి ఆలోచించుకుంటూ ముందుకు సాగితే దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మంచి సమయంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎదుటి వారి కష్ట సుఖాల్లో పాలుపంపులు పొందని ఏ విశ్వాసి కూడా ప్రయోజనకరమైన విశ్వాస లెక్కల్లోకి రాడు. ఇది నేను చాలాసార్లు విన్న మాట. ఇది సంఘ కార్యక్రమాలందు ఆసక్తి లేకపోయినా, సంఘ కార్యక్రమాల్లో క్రమంగా పాల్గొకపోయినా ఒక ప్రయోజనకరమైన విశ్వాసి అనిపించుకోవడానికి అవకాశం లేదు. ఈ పదాలన్నీ నేను ఎందుకు రాశానంటే ఒక్కసారి మనము ఆలోచించుకోవడానికి ఉపయోగపడతాయి. నమ్మకంగా ఉన్నామా? నమ్మకంగా ఉంటే బాధలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు. అప్పుడే ఒక ప్రయోజనకరమైన విశ్వాసగా ఉంటాం. ఎదుటివారికి మనం సాయం చేసే పరిస్థితి ఉండి కూడా చేయకపోతే మనం ప్రయోజనకరమైన విశ్వాసంలోకి ఉండం. ప్రతి చోట ఒక మంచి సాక్ష్యం పొందకుండా నేను ప్రయోజనకరమైన విశ్వాసిని అని అంటే అది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. అలాగే దేవుని ఎడల సంఘములో ఉన్నటువంటి మనుషులందరికీ మధ్య మనం ఒక వారధిగా ఉండకపోతే, ఒక అవినాభావ సంబంధం వారితో ఉండకపోతే ఒక ప్రయోజనకరమైన విశ్వాసగా మనం ఉండలేం. అలాగే సత్ప్రవర్తన కలిగి మనం ఉండకపోయినా మనము ప్రయోజనకరమైన విశ్వాసులుగా ఉండలేం. చివరగా మనం చేసే ప్రతి పని ద్వారా దేవుణ్ణి మహిమపరచకపోతే
మనము ప్రయోజనకరమైన విశ్వాసుల్లో ఉండం. నువ్వే పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా ఏదో ఒక రూపంలో దేవుణ్ణి మహింపరచాలి. కొరింథీ సంఘానికి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా అంటారు, కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. భోజనం చేయడం చాలా కష్టమైన పని లేదు, చాలా సింపుల్ పని. అలాంటి చిన్న చిన్న విషయాల్లోనే దేవుణ్ణి మహిమపరచాలని కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్న మాటను మనం చేయొచ్చు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధపడక, బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, ఆ బాధను బట్టి, ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహింపరచాలి అని పేతురు గారు చేసిన ఆ మాటను మనం గుర్తు చేసుకోవచ్చు. మరి ఒక ప్రయోజనకరమైన విశ్వాసి దేవుణ్ణి మహింపరచడంలో ఏ విధంగా ఉన్నాం, మనం ఒకసారి ఆలోచిద్దాం. నేను ప్రయోజనకరమైన విశ్వాసిని అని మనం అనుకున్నామంటే దేవుణ్ణి మహిమపరచడంలో ఏ విధంగా ఉన్నామో మనము ఆలోచించాలి. ప్రతి విషయంలోనే దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? తోటి విశ్వాసుల్ని ప్రోత్సహించడంలో కానీ, వారిని బలపరచడంలో కానీ, వారికి సహాయం చేయడంలో కానీ ఏ విధంగా ఉన్నాం? ఒకవేళ ఆ విధంగా లేకపోతే మనము ప్రయోజనకరమైన విశ్వాసులు కాదు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సంఘ కార్యక్రమాలలో ఆసక్తి కలిగి లేకపోయినా, అలాగే ప్రతి చోట మంచి సాక్ష్యం కలిగి లేకపోయినా, అలాగే సంఘానికి విశ్వాసులకి ఒక సంబంధాన్ని ఏర్పరిచే బిడ్డలుగా లేకపోతే, సత్ప్రవర్తన లేకపోతే, లేదా నమ్మకంగా లేకపోతే, ఈ మాటలన్నీ మనము ఒకసారి నెమరు వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ జనరల్గా రాసినయే. మీరు కూడా ఆలోచించగలుగుతారు ఇంతకంటే మంచి మాటలని. ఎందుకు చెప్తున్నానంటే, మనము దేవునిలో రేపొద్దున ఎత్తబడే సంఘంలో, ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఆ గుంపులో ఉండాలంటే దైవజనులు మనకి ఇచ్చిన ఈ మాటను మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మార్కును అంటున్నాడు పౌలు గారు, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. అక్కడ మరి ఆ మాటను మనం గుర్తు చేసుకోవచ్చు. ఫిలోమోనుకు రాసిన పత్రికలో అంటున్నాడు, అతడు నీకును నాకును కూడా ప్రయోజనకరమైన వాడు అని అక్కడ ఆ మాట చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రికలో అంటున్నాడు, ఇవి అందరికీ ప్రయోజనకరమైనవి ఈ మాటలు అని అక్కడ ఆయన చెప్తున్న మాటను గుర్తు చేసుకుంటాం. దీన్ని బట్టి మనము ఏ విధంగా ఉన్నాం, ప్రయోజనకరమైందా కాదా ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రార్థనలోకి వెళ్ళే ముందు పురుషులు 2 గుంపులుగా, స్త్రీలు అక్క చెప్తారు. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ దయగల నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడివి, మహిమగల రాజువి, నీకు స్తోత్రాలు స్తుతులు నాయనా. ఇదిగో తండ్రి, ప్రయోజనకరమైన విశ్వాసి ఏ విధంగా ఉంటాడు అని మా ముందుంచారు, మీకు స్తోత్రాలు. మా నమ్మకంలో కానీ, మా సత్ప్రవర్తనలో కానీ తండ్రి, మేము విశ్వాసులకి మీకు ఉన్న వారధిలా ఉండడంలో కానీ తండ్రి, మేము సత్కార్యాలు చేయడంలో కానీ తండ్రి, మీ యందు మేము భయభక్తులు కలిగి ఉండడంలో కానీ నాయన, నిన్ను మహింపరచడంలో కానీ మేము ఏ విధంగా ఉన్నామో మేము చూసుకోవడానికి మాకు మంచి సమయాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. వీటిలో తప్పిపోకుండా కాచి కాపాడమని నాయనా, నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని ఇదిగో తండ్రి, దైవ సేవకులు పరిచర్య నిమిత్తం బయట ప్రాంతంలో ఉంటుండగా వారికి తగిన ఆలోచన, ఆరోగ్యము, సమయం ఇమ్మని నాయనా, ప్రస్తుత పరిస్థితుల్లో మాకు అనుకూలంగా లేవని మాకు తెలుసు, అయినప్పటికీ వాటిలో మీ కృప చూపించమని నాయనా, విన్న వాక్యాన్ని వృధా పోకుండా నీరు కట్టి ఫలించి అనేకులు నీ వర్గం వైపు తిరగడానికి సహాయం చేయమంటూ ఇదిగో తండ్రి, భీమవరపల్లిలో జరుగుతున్నటువంటి ఆ పనుల విషయంలోనూ, అలాగే రేపు డాక్యుమెంట్ విషయంలోనూ నాయనా, మాకు ఆ ప్రేయర్ గార్డెన్ విషయంలో మా అవసరత మీకు తెలుసు, అయినప్పటికీ ఆ అమౌంట్ మేము చెల్లించాలి కనుక సమయానుకూలంగా చెల్లించడానికి మంచి సమయాన్ని మాకు దయచేయమని, అలాగే తండ్రి రిజిస్ట్రేషన్ కార్యక్రమం అంతట్లో మీరే సహాయం చేసి నడిపించమంటూ
నాయనా మీ వైపే చూస్తుండగా సహాయం చేయమని. నాయనా మా దిక్కు మా పరిస్థితి అన్నీ మీకు తెలుసు. మేము ఎవరిని అడగలేము, ఎందుకంటే మానవ మాత్రులు ఏమీ చేయలేరు. మీరు మాత్రమే దీన్ని చేయడానికి అర్హులు కనుక తండ్రి, మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని గోజాడుచున్నాం. మాకు తగిన సహాయం చేయమని, నిన్ను మహింపరిచే బిడ్డలుగా, మేము ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమంటూ నాయనా మీరే మీ వైపే చూస్తుండగా సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామంలోనే ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.